పరమేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ 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 శ్రీధర శివరామ దీక్షిత పరంపరం వంటి శ్రీ శ్రీ నిజానంద గుడిసె నరసింహస్వామి పాదపద్మం నమస్కరిస్తూ, శ్రీ 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 మద్గురుదేవునైనటువంటి గురుస్వామి అల్లమంబ పాదపద్మం నమస్కరిస్తూ, వేదికపై ఉన్నటువంటి అమ్మ మీనాక్షమ్మ పాదపద్మం నమస్కరిస్తూ, సురేశయ్య పాదపద్మం నమస్కరిస్తూ, సోమన్న పాదపద్మం నమస్కరిస్తూ, సభలో అలంకరించినటువంటి భక్తజనులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు ఇంతవరకు ఉపన్యాసం చెప్పినారు మంచిగా అందరూ. అవి మీరు బాగా భక్తి శ్రద్ధలతో వినాలా. ఇది ఒక కథ కాదు, ఒక ఏమో బజార్ల ఏమో ప్రోగ్రాం లాంటి కానీ కాదు. ఇది సొంతం మన కథ, ఇది మన కథ, ఇది ఎవరో కథ కాదు, ఇది రాముని కథ కాదు, సీత కథ కాదు, ఎక్కడో కథలు అంటే ఆ కథలలో మనకు సంబంధం లేదు. నీ కథ నీవు వినేటటువంటి బోధ ఇది. అందుకొరకే మన శివరామ దీక్షితులు అచల బోధ యందు ఏం చెప్పినారంటే, ఈ కథ జననామాన యతన బాటటువంటి కథ ఇది ఎవరి జనన మరణం వాళ్ళే, ఎవరి బాధ వాళ్ళే తొలగించుకోవాలి, ఇతరులు తొలగించడానికి ఎవరికి సాధ్యం కాదు. అందుకొరకే మనమందరం ఈ బోధల ప్రవేశించినందుకు మనకందరూ ధన్యవాదాలు మీకు అందరికీ. అయితే ఈ బోధ ఎందరికీ తెలుస్తుంది, ఎందరికి తెలియదనేటువంటి ఆ సంశయం అవసరం లేదు. చదువు వచ్చినా చదువు రాకున్నా, విద్యావంతులైనా అవిద్యావంతులైనా గురువు అందరికీ అవిద్యావంతులను కూడా విద్యావంతులు చేసేటువంటి సమర్థుడు గురుడు. అది సంశయం మనకు అవసరం లేదు. అందుకొరకే ఏమనుందంటే కందార్థంలో మొద్దులనైనా దొలుతురు అని చెప్పినాడు. ఈ బోధ సామాన్యం కాదు. కొంతమంది అనుకుంటారు మాకేం తెలుస్తుంది అబ్బా, మాకు తెలియదు, చదువు రాదు, సందే రాదు, మనం బోధ తీసుకుని ఏం చేయాలా మాట్లాడు మరి అంటే అట్లా లేదు. మానవుడు, ప్రతి ఒక్క మానవుడు మనిషి ఈ ధర్మ ప్రవేశములు ఉన్నప్పటికైతేనే మన మానవ జన్మం శాంతము సుఖమై ఉంటుంది. కానీ ఊక ఎక్కడో మూఢత్వం నుండి మానవుడు మూఢతనం నుండి ఏమేమో చేస్తే మానవ జన్మం వ్యర్థమైనటువంటి మాట ఉంది. అందుకొరకే ఇంతవరకు అందరూ మొట్టమొదటనే సభ అధ్యక్షుడు చెప్పేసినాడు, మా తాత మూఢభక్తి కాదు, మా నాయన మూఢభక్తి కాదు, నాకు కూడా అటువంటి మూఢది లేదన్నప్పుడు మీరు వాళ్ళ శిశువులు, మీరు కూడా మళ్ళీ వాళ్ళకే లేనటువంటి మూఢతనం మీకు ఉందంటే మీరు వాళ్ళ శిశువులు అనేటువంటి సమర్థం మీకు ఉండదు. అందుకొరకు అటువంటిది ఏమైనా భ్రమ ఉంటే మీరందరూ తొలగించుకోవాలా. ఒకవేళ తొలగలేదంటే కూడా గురువుని మళ్ళీ బాగా అడిగి, ఏం స్వామి మాకు ఈ భ్రమ ఎందుకు తొలగలేదు, మరి ఈ భ్రమ మమ్మల్ని ఎందుకు పీడిస్తుంది అని మీరు బాగా విచారించండి. ఆ భ్రమని ఎవరు పట్టించుకోలేదు, మనమేం పట్టించుకున్నాం. ఏంటంటే తెలియదు. ఎప్పుడు మనకి గురువద్దు పోనప్పుడు మనమందరం, మీరే కాదు మనమందరం కూడా గుడికి గోపురములు ఏదో దేవుడు అది ఇదని మొక్కినాం లేదనేది కాదు. అందరూ ఆ మూఢత్వం నుంచే మనం గురు సంప్రదాయంలోకి వచ్చినాం. అయితే ఆ మూఢత్వం వదలాలి మనం. అది వదిలితేనే మనకి ఈ నిజమైనటువంటి ఒక సంప్రదాయంలో వచ్చినప్పుడు నిజమైనటువంటి ఇంతపోతు చెప్పింది మీకు, తల్లి తండ్రి గురువు దైవం అని. దైవం అంటే నాలుగోవాడు కాదు. దైవం అంటే తల్లి తండ్రి మొట్టమొదటి దేవతలు మనకి. ఎందుకంటే జన్మని మనం అనుకుంటాం చాలామంది, మనకు జన్మం ఎవరు ఇచ్చినారబ్బా అంటే తల్లి ఇచ్చింది జన్మం కాదు, మనకు తండ్రి జన్మం ఇచ్చినాడు. ఎందుకు జన్మం ఇచ్చినాడంటే తండ్రి రుద్రము నుంచి, తల్లి గర్భం నుంచి మనం జన్మకు వచ్చినాం. అందుకొరకే మొట్టమొదట మనకి జన్మ కారణము అయినటువంటి వాడు తండ్రి మనకి. ఎందుకంటే భూమి ఎట్లా భూమిని మనకేస్తే ఎట్లా విత్తనము పెంపుందో అట్లా మన తల్లి గర్భం నుంచి మనం బీచ్కి వచ్చినాము. అందుకొరకే
ఇప్పుడు తల్లిది ఏం పాత్ర, తండ్రిది ఏం పాత్ర అంటే ఈడ తల్లి ఏం చేస్తుంది మనకి అంటే, తల్లి మొట్టమొదట గురువు, తండ్రి మనకి దైవంతో సమానం. ఇద్దరితో ఒక ప్రసంగం ఉంది. ఏం ప్రసంగం అంటే, ఒకటి మనకి ఈ ప్రపంచంలో రెండే ఉండవు మనకి. ఒకటి దేవుడు గొప్ప అని ఉంది, అందరికీ దేవుడే గొప్ప అనేది ఉంది. అంత ఏం లేదు, ఈ సంప్రదాయ ప్రకారం ఉంది గురువే గొప్ప అని ఉంది. మనం బాగా విచారించాలా. చాలా మందికి తెలుసు, అందరికీ దేవుడే గొప్ప, దేవుడి కంటే మించిన లేదు. ఇప్పుడు ఇంతవరకు అందరు కదా దేవుడి కంటే గొప్ప ఏం లేదు. దేవుడు గొప్ప ఎట్లా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరు దేవుడు? దేవుడు అంటే ఏమి అని విచారించాలి కదా. ఒక దేవుడు అన్నటువంటి మాట అది నీ యొక్క అభూత కల్పం అంటారు దాన్ని. దేవుడు అన్నటువంటి మాట నీ అంతా నువ్వు కల్పించుకుని ఒక ఏమేమో చేసుకుంటున్నావు అంతేగాని దేవుడు అంటే అట్లా కాదు. అది దేవుడు నిన్ను ఎరగవు, ఇదిగో నీ తెలిపదా ఆ దేవుడు ఎట్టివాడు అని చెప్తారు కందార్థం అలా అన్నప్పుడు మన దేవుని చూపినటువంటి వాడు గొప్పన, దేవుడు గొప్ప అనేటువంటి మాట మనం విచారించాలి కదా. అయితే ఏమిటంటే, తల్లి మనకి మొట్టమొదట ఒక కథ ఉంది ఒకటి. ఎందుకు దేవుడు గొప్ప, గురువు గొప్ప అనేటువంటి మాట వచ్చింది? సర్వశాస్త్రముల గురువే గొప్ప అంటుంది. మీరు కొంతమంది శాస్త్రం ఉండొచ్చు, తెల్లటువంటి వాళ్ళు మనం అందరం దేవుడు గొప్ప అంటామంటే, సర్వశాస్త్రములు అన్ని ఏక శాస్త్రమున గురురోధికం శివశాస్త్రం తను చెప్తుంది. అందుకొరకే ఎందుకు గొప్ప అయినాడు గురువు అంటే, మనకి తల్లి అనేటువంటి ఉంది కదా అమ్మ, మనం ఎంత ఏమి చేసినా ఎన్ని తంటాలు చేసినా మనం బాగా సంరక్షించుకొని, మనం ఎంత గలీజులుండినా, మనము చిన్నతనం అని ఎట్లా ఉంటామంటే, మనం తల్లిదండ్రి అయినాం, మనం చూసుకున్నాం మన పిల్లల్ని. మనం ఎంత గలీజులు ఉన్నటువంటి వాళ్ళని కూడా శుద్ధి చేసి తల్లి మనల్ని పరిశుభ్రం చేసి మనం స్వచ్ఛం చేస్తుంది. ఆ స్వచ్ఛం చేసినప్పుడే మన తండ్రి మనల్ని ముట్టుకుంటాడు. అంతవరకు మన తండ్రి మనల్ని ముట్టుకున్నాడు. ఎట్లా అంటే, ఒక ఆయమ ఉందంట, ఆయమ రొట్టెలు చేస్తుందంట. చేసినప్పుడు ఈ పిల్లోడు, ఒక 2 ఏళ్ళ పిల్లగాడు, బాగా వేట ఇస్తుంది. మా మొగుడు ఉద్యోగం పోతాడు, ఆయన ఉద్యోగం పోతే ఆయనకి పోయి వస్తలకల్లా రొట్టెలు చేసి పెట్టాలి. ఈ అమ్మ సేవ కదా. లోపల నుండి రొట్టెలు చేస్తుంటే ఆ పిల్లోడు బేట ఉంది. ఏం చేసిందంటే, మనం పిల్లని తెలుసు కదా, ఒంటికి పోసుకున్నాడు, దొడ్డికి పోసుకున్నాడు, గలీజ్ చేసుకుని అంతా అంటించుకుని కూర్చున్నాడు. కూర్చుంటేనే తండ్రి వస్తూనే, వీడు తండ్రిని చూసినామని నాయనని ప్రేమ కదా పోతాడు అనమాట. ఏమని పోతాడు? నాయనని పట్టుకుని పోతాడు. ఆ తండ్రి ఏమంటాడు? అరే గలీజ్ ఉంది, అక్కడే ఉండి అంటాడు. అక్కడే ఉండి అంటే, ఈ పిల్లగాడికి నా తండ్రి వచ్చినాడు, నా తండ్రి నన్ను కవలించుకోవాలని ప్రేమ. అటు దగ్గర పోతే తండ్రికి పాపం వచ్చి ఇది గలీజ్ ఉన్నాడు అని పట్టిస్తాడు. గేటు పట్టిస్తే కర్రని చేస్తాడు. వేసినప్పుడు తల్లికి గుర్తు లేదు, లోపల ఉంటుంది. ఆ వచ్చి ఏం చెప్తా, తల్లి వచ్చిందని వెంబడే వచ్చి చేతులు వచ్చి, ఎవరు నా కొడుకు ఏమైనా కలిసి వచ్చి కాసి అట్లా కవలించుకుంటుంది. అయితే మన తండ్రి కవలించుకోలేదే. మళ్ళీ ఆయనకి గలీజు గబ్బు ఈ వదుసని ఆయనకు తెలియలేదు. అంటే తనతో వచ్చే ఏమేమంటే వాడు గలీజుకుంటాడు, నా వద్దకు వచ్చి దాని కొరకే అట్లే పట్టిస్తూ అని అంటే వేస్తానా సరే అని మన సబ్బు పెట్టి శుద్ధం చేసి, నీళ్ళు బాగా పెట్టి నీళ్ళతో కడిగి సబ్బు పెట్టి శుద్ధి చేస్తే వాడు అప్పుడు మంచి వాసన వస్తే అప్పుడు తండ్రి కలగించుకుంటాడంట. అంటే ఏమిటి దీని అర్థం మనకి? అప్పుడు ఎవరు గొప్ప? ఇప్పుడు తండ్రి గొప్పనా తల్లి గొప్పనా అనేటువంటి మాటకు వచ్చేస్తే, తల్లి గొప్ప. ఎందుకు గొప్ప? అంత గలీజు అంత మలినం ఉన్నటువంటి వాళ్ళని శుద్ధి చేసినటువంటి వాడు గురుడు. అందుకొరకే గురువు కంటే గొప్ప లేనటువంటి మాట. అప్పుడు నీవు ఎప్పుడు శుద్ధి అవుతావో అప్పుడు తండ్రి లయం చేసుకున్నా. అట్లా ఎప్పుడు శుద్ధి చేసినాడో గురువుడు నిన్ను, అప్పుడు నీకు గురువుల దైవం లయమైతే అనేటువంటి మాట విచారం ఇది. ఎందుకంటే తల్లి అనేటువంటి మాట ఎందుకంటే అంత గొప్ప. గురువు అనేటువంటి తల్లికి ఎంత ప్రాధాన్యత ఉందో గురువు కూడా అంతే ప్రాధాన్యత ఉందనేటువంటి మాట మన పెద్దలు తెలివిచ్చినారు. అందుకొరకే గురువు కంటే దైవం లేడు.
ఎందుకంటే దైవం అంటే ఎవరు, నీవంటే ఎవరు, మళ్ళా నీ స్వస్వరూపం అంటే ఏమి చూపించినటువంటి వాడు గురుడేమో. మనకందరికి అదే కదా మన బోధ తీసుకుని ఎందుకు తీసుకున్నాము, నీవు ఎవరు అని తెలుసుకుంది కానీ, నిన్ను నీవు తెలుసుకుంది కానీ. ఇంతవరకు ఆ బాబు మన పవన్ నర్సిరెడ్డి మనం వెంట చెప్పినాడు. ఏం చెప్పే, ఈ బోధన ఏ బోధ అయినా నీవెవరు తెలుసుకోవాలి, నిన్ను నీవు విచారించాలి. నిన్ను నీవు విచారిస్తే నీవెవరు బాగా విచారిస్తే నీవేమన్నా మనిషిగా, చెయ్య, కాల, కన్న, ఏమన్నా 20 ఇంద్రియముల అంటే ఏమి కాదు. ఇది ఈ స్వస్వరూప విధానం, ఇది మనకు సాంఖ్య విచారం చెప్తారన్నమాట. అందుకొరకే మనం మొట్టమొదట ఎప్పుడు బోధ గురుపాదం పట్టినామో అప్పుడు సాంఖ్య విచారం బాగా విచారిస్తూ ఇవన్నీ వదిలేయాలంటే. ఇప్పుడు ఒక స్త్రీ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది, మళ్ళా ఎప్పుడు భర్తను చేసుకుంటే ఆయన ఏం చేసుకోబోతుంది, తల్లిని తండ్రిని వాళ్ళ బంధుత్వం మొత్తం వదిలేస్తుంది. తెలుసుగా మీరందరూ, మీ బంధుత్వం వదిలేటువంటి వాళ్ళు మీరందరూ. మళ్ళీ ఇప్పుడు ఎవరిని మీరు నా బంధు అనుకోయారే, సర్వస్వం నా భర్తనే అని ఎట్లా ఉందో అట్లనే గురు సంప్రదాయం అట్లే ఉన్నప్పుడు ఉంటేనే మనకందరికి ఆ గురుమర్మము, గురు ధర్మము, గురు రహస్యము తెలుస్తాం. మన పెద్దలందరూ అట్లే దాటుకుని పోయినారు, మన పెద్దలందరూ మనకి ఇట్లే బోధించినారు, మనం కూడా అట్లనే దాటాలా. ఎందుకంటే మనకి మానవునికి ఎన్ని చేసినా సుఖశాంతం దొరకవు. కోటి దెబ్బలు సంపాదించినా, మళ్ళీ కింటాల కొద్ది బంగారు ఉన్నా, మళ్ళీ మనకి 10 ఎకరాల భూమి ఉన్నా మానవ శాంతి లేదు. మీరు బసవన్న చరిత్ర బాగా చూసింటారు. మంచి 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 రాజాలు, చక్రవర్తులు కూడా బసవన్న సమక్షంలో వచ్చి అందరూ సేవ చేసి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కర్ణాటకలో బసవన్న స్వామి అంటే చాలా గొప్ప గురువు ఆయన. అందుకొరకే మనం, ఎందుకంటే గురువు అంటే సర్వస్వం మర్చిపోవాల, అప్పుడైతే గురుపుత్రుడు అవుతాడు. గురువే సర్వలోకానం విషదం అనేటువంటి ఏ మాట ఉంది అట్లా గురువు అంటేనే గురుపుత్రుడు. ఇప్పుడు ఒక స్త్రీ భర్త అంటేనే తల్లిదండ్రులు ఎంత మరుస్తుందో ఈ గురుపుత్రుడు కూడా ఈ సంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళు గురువు అంటేనే సర్వమర్శల అంటే అట్లా అంతఃకరణం అని అట్లా నాటి ఉండాలి. అది అటువంటి వాళ్ళకి గురుధర్మం అని తెలుస్తుంది. మళ్ళీ మాకేం తెలియదప్ప, మా ఇట్లా ఏం లేదు, సేవ చేయాలంటే ఇప్పుడు వచ్చినాము ఈ మాటలు వినాల. ఈ మాటలు ఏం సంస్కృతం కాదు, మనకి తెలుగులే. మనకందరికి సంస్కృతం రావడానికి మన పెద్దలు ఏం చేసినారు, తెలుగులో తెల్ల తేటగా మనకు తెలుస్తట తెలుగు చెప్పినారు. ఇప్పుడు మీరంతా మనం చెప్పిన వాళ్ళకి తెలుగులే ఇవల్ల. మరి ఎట్లా ఉండాలి మనము, గురువు వద్ద ఏ మాట విన్నామో 10 మాట విన్నా ఒక్క మాటను జాత పెట్టుకుని సంవత్సరానికి ఒకసారి ఆరాధన అవుతుంది. మనం ఏం చేయాల, మన ధర్మం ఎటువంటిదంటే చాలా ధర్మాలు ఉండవు మనకి. ఏం ధర్మం మనదంటే, ఒక బజార్లో పోతుంటాము, ఒక బజార్లో ఒక 100 రూపాయల నోటు పడినది. ఆ 100 రూపాయల నోటు మనం తీసుకుని మన వద్ద పెట్టుకునకూడదు. అది ఎందుకు పెట్టుకునకూడదు అంటే, ఎవరన్నా ఒకవేళ ఆ నోటు పడింది అనుకో, ఎవరన్నా వచ్చి అడిగితే గురుపుత్రుల లక్షణం అంటే, గురుధర్మం అంటే ఇది. ఏమి నోటు నాది కాదు, ఇది ఎవరిదో, ఇది పరులది, ఇది మనది కాదు. మరేం చేయాలి, ఒకవేళ ఎవరన్నా వచ్చి నా నోటు పోయిందమ్మంటే నీదేనమ్మంటే సరే అంటే ఇచ్చేయచ్చు. లేదు నీది కాదన్నప్పుడు ఆయన ఎవరు రాలేనప్పుడు ఏం చేయాలి, అది మనం ఆడుకున్నా కూడా తీసుకున్నా కూడా అది మనకు సంబంధం లేదు. అది ఏం చేయాలి, మనం అట్లా దాపెట్టుకుని గురువులో లేకుంటే గురువు ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో గురువు ఉండి వచ్చేసేలా. మన ధర్మం అటువంటిది, మనం మాత్రం అటువంటి ఉండకూడదు. మళ్ళీ 100 రూపాయలు అంటే ఒకవేళ వచ్చి ఇందులో వేస్తాం, సరే ఒక 1,00,000 రూపాయలు దొరికాప, ధర్మం ఎట్లా ఉంటుంది, 1,00,000 రూపాయలు దొరికే. ఆశ అనేటువంటి బ్రహ్మ మనల్ని గుర్తిస్తుంది. అదే మనం నిజమైనటువంటి అందుకొరకే నిజమని ఎందుకన్నా వచ్చిందంటే, నిజానంద నిజానందని ఎందుకు పేరు పెట్టి, అతని పేరు ఉత్త నర్సరెడ్డి అబ్బా. ఇప్పుడు మనకందరికి బిరుదునామాలు పెట్టుకుంటాం ఇవాళ. అంటే అటువంటి సామర్థ్యం మన వద్ద ఉంటేనే ఆ బిరుదునామం మనకు వర్తిస్తుంది, లేకుంటే ఆ బిరుదునామం మనకు వర్తించదు అని పెద్దలు ఉండదు. చిన్నమాట కాదు బిరుదునామాలు అంటూ కాదు. అట్లా మన గురుపుత్రులకి ఏమి 1,00,000 రూపాయలు దొరికినప్పుడు ఏం చేస్తావు, 1,00,000 కాదు కోటి దొరకనే మనవి కాదు అవి. అప్పుడు మనం వాళ్ళ అపాసేవ లేదంటే గురువుకి అర్పించంటే
అప్పుడు మనము గురుధర్మం నిలబడినటువంటి వాళ్ళు అవుతాము. మళ్ళీ అంత ధర్మం తెలిసినప్పుడు అప్పుడు మనకి గురుధర్మం మనకి ఒంటి పట్టినట్ట. చూడు ఇట్లా ఉంది మన ధర్మం అంటే. మనం ఏం చేస్తాము, ఇంటి పక్కల కానీ చేను పక్కల కానీ ఎవరైనా ఏమి లేకుంటే కూడా ఆ వస్తువును మనము ముట్టకూడదు. మన ధర్మం అటువంటిది. వాళ్ళు ఎవరైనా ముట్టండి, ఎవరైనా ఏమని చేయండి, మనకు సంబంధం లేదు. మన ధర్మం ఏం, మన గురువు ఏం చెప్పినాడు, నీవు ధర్మంగా ఉండాలి. ధర్మం మన ధర్మం కంకణం కట్టుకున్నాం, ధర్మంగా నడుస్తా స్వామి, నీ మాట చూసి తప్పనట్టు నడుస్తామని కంకణం కట్టినాం. కట్టినామా లేదా? గురువుకు మాట ఇచ్చినామా లేదా? స్వామిని ఎట్ట చెప్తే అని. ఈ ధర్మాలలో ఉన్నప్పటికే మనకి ఈ బోధ మనకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. శాస్త్రం అవసరం లేదు, ప్రాణం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ధర్మం ఒక్కటి మీరు బాగా పాటిస్తే చాలు. గురుభక్తి, గురుసేవ, గురుధర్మం మనం పాటించాలి. అందుకొరకే ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందబ్బా అంటే, మీరు ఒకటే కాదు, మేము కూడా పాటించాలా, అందరూ పాటించాలా. గురువులైనా గురుపుత్రులైనా మన ధర్మంని ఇంకోరు చూసి అది ధర్మం కరెక్ట్ ఉందబ్బా, వాళ్ళ చాలా కరెక్ట్ నడుస్తారు అని అనిపించాలి గురువుని. అందుకొరకే ఈ ధర్మంలో మీరు ప్రవేశించినందుకు మాకందరికీ సంతోషమే. ఒకటి ఏమంటే, ఇంకోటి మనము గురువులు అనేటువంటి మాట చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. మనము గురువు అధికారం మనకి పెద్దలు గురువు అధికారములు ఒప్పగిస్తారు కదా, వాళ్ళ గురువు అధికారం ఎందుకొరకే ఒప్పగిస్తారు, గురువు అధికారం ఎందుకు ఇస్తారనేటువంటి దాన్ని మనం బాగా ఆలోచించాలా. గురువు అధికారం అంటే పెద్దది, అది చిన్నది కాదు. ఏమంటే మనకి అధికారం ఎందుకు ఒప్పచెప్తారంటే, ఏమబ్బా నీవు నడుచుకుని ఇతరులు నడిపించాలనేటువంటి మాట అది. కానీ నన్ను ఏమో స్టేజ్ చేసుకుని పెద్ద కూర్చుని పూలదండ నేర్చుకుని నన్ను పాద నమస్కారం చేసుకునేటువంటి మాట కాదు, అది లేదు అటువంటిది. అందుకొరకు అధికారం అంటే చాలా గొప్పది. అధికారం అంటే అప్పుడు పెద్దలు ఏం చేస్తుంది, మా మల్లమప్ప అధికారం అంటే వల్లము, అధికారం అంటే గొప్పది మా మల్లం అంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే అధికారం అంటే ఏంటంటే నడుచుకోవాలి, మనం నడిపించాలి. ఈ కార్యక్రమం నడిపించాలనే వాళ్ళు పెద్దల ఉద్దేశం తెలుస్తారు. అందుకొరకే మీరందరూ కూడా అధికారం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా శిష్యులు ఉన్నప్పుడు అహంకారంతో ఉంటే నడుస్తుంది, సరిపోతుంది, అది ఏం కాదు. గురువు అయినప్పుడు మాత్రం అహంకారంతో నడిచినామనుకో మనకు అది చాలా చెడ్డ పేరు వస్తుంది. అందుకొరకే చాలా భక్తి శ్రద్ధతో నడుచుకున్నానని మీరందరూ ఆ గురువు మీకు అందరికీ ఇంకా గొప్ప జ్ఞానం ఇచ్చి జనన భ్రాంతిని తొలగించి ఆ పరిపూర్ణ జ్ఞానం ప్రసాదించాలని మీకు మాకు అందరికని కోరుతూ, ఇంకా ఎవరు చెప్తాం లేదు, ఇంకా సభాధ్యక్షులు ఒకటి చెప్తారు, ఇంకా సభను ముగించుకున్నాం ఎందుకంటే కాలతీర్థమైంది అని అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై సద్గురు మహారాజుకు జై.